ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా మీ అందరికీ తెలియపరిచే చేస్తాం. మీ అందరికీ తెలుసు. ఫుల్ టైం పొలిటీషియన్స్. నిద్రలేస్తే నిద్రపోయేదాకా రాజకీయం తప్ప ఏం తెలియదు. తెలిసిందల్లా ఇదే. ఉదయం 5ంటికి లేస్తే రాత్రి పడుకునేంత వరకు 10, 10:30 వరకు, 11 వరకు తెలిసింది ఇదే. ఈ పరిస్థితుల్లో మా భవిష్యత్తు ఎలా ఏం చేయబోతున్నాం అనేది తొందరలోనే మీకు అందరికీ తెలియజేస్తాం. దాదాపుగా అందరి కళ్ళు కూడా చామర్చున్నాయి. ఎంతో భారమైనటువంటి హృదయం ఉన్నారు. ఎంతమంది మీతో నడిచే అవకాశం? అది నేను ఎలా చెప్పగలను? పని మేము చేసుకునేవాళ్ళమే. మాతో పని పడితే, మాకు అవసరం వస్తే మా దగ్గరికి ఎవరన్నా నాకు ఈ పని ఉందమ్మా అంటే వీళ్ళ మా ఫోన్ ఎత్తితే చాలా అవుతున్నాడు. ఫోన్ నెంబర్ మా దగ్గర ఉండి ఫోన్ ఎత్తగలిగితే చాలు. ఫోన్ పని చేసేవాళ్ళం, పని చేసినటువంటి వ్యక్తులు. రాజకీయాల్లో అనేకం ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. చాలా మందిని చూసాం. పెద్ద పెద్ద భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. అంతకు మించి ఇప్పుడు ఈ రోజైతే నా దగ్గర దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరినీ ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ తెలుసో లేదో, ఈరోజు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి నా స్నేహితుడు. నేను తీసుకొచ్చి కార్పొరేటర్ చేసి, చాలా మందికి తెలియకపోవచ్చు. మేము చిన్ననాటి స్నేహితులు, కలిసిమెలిసి నాకేముంటుంది ఖలీల్ మీద? నన్ను మావ అంటాడు, నేను మావ అంటా, పేరు పెట్టి కూడా పిలుచుకో. ఖలీల్ కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేసినా నాకు తెలుసు. మొన్న కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేసినా నాకు తెలుసు, ఖలీల్కి తెలుసు. అవి బయట చెప్పే కాదు, 10 మందిలో చెప్పుకునే కాదు. నా అంతరాత్మకు తెలుసు, నా మిత్రుడు అంతరాత్మకు తెలుసు. నేను ఖలీల్ కోసం పార్టీకి మారేంత మనస్తత్వం, అంత దిగజారిన మనస్తత్వం మాత్రం కాదు. ఖలీల్కి టికెట్ ఇచ్చారని రూప్ కుమార్ పార్టీ మారే అంత మేము ఎప్పుడు మాతో ఉన్నోళ్ళందరం మేమందరం బాగుండాలని కోరుకున్నాం. మనమంతా బాగుండాలని కోరుకున్నాం. ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక మర్యాద కోరుకున్నాం. మేము మా రక్త మాంసాలని కరిగించి చెమటగా మార్చి పనిచేసినటువంటి వ్యక్తులు. అరుదుగా ఉంటారు మా లాంటి వ్యక్తులు, అత్యంత అరుదుగా ఉంటారు. రాజకీయాల్లో నిద్రలేసి కద్దరు చొక్కా నలకుండా వేసుకొని వచ్చి ఫోటో షాట్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు లాగా కాకుండా, జెండా కట్టున్నాం, ఫ్లెక్సులు కట్టున్నాం, మైకులు కట్టున్నాం, జనాల్ని తరలించుకో ఉన్నాం, అరిచున్నాం, కేకలు పెట్టున్నాం. మా లాంటి వారు రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, షో చేసే వ్యక్తులం కాదు. మరి ఇది మా పరిస్థితి. ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి ఆశీస్సులు, నగర ప్రజల ఆశీస్సులు మా మీద ఉండాలని, తెలుసో తెలియకో మా వలన ఏదన్నా పొరపాటు జరుగుంటే క్షమించమని అడుగుతూ, ప్రార్థించుకుంటూ, గతంలో నేనేం భగవంతులం కాదు, మానవ మాత్రం, తప్పు చేయకుండా ఉండేదాన్ని. తెలుసో తెలియక తప్పు జరిగి ఉంటే, ఇంటెన్షనల్గా కాకపోయినా తప్పు చేసింటే అన్నిదా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు మాకు ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.